వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది కానీ వాటి వేగం మాత్రం తగ్గుతోంది. సరాసరి వేగం గత 3 ఏళ్లలో గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయినట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 15న తొలిసారిగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు. ఢిల్లీ ఆగ్రా మార్గంలో తప్ప ఇతర మార్గాల్లో గంటకు 130 కిలోమీటర్లకు మించరాదని నిర్ణయించారు. భారత్లో తొలి సెమీ హైస్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ ను 160 కిలోమీటర్ల వేగంతో నడిపించాలనే ఉద్దేశంతో ఢిల్లీ ఆగ్రా మార్గాన్ని 2016లో అత్యాధునిక టెక్నాలజీతో పునరుద్ధరించారు. అందువల్ల ఆ మార్గంలో వందే భారత్ గరిష్ట వేగంతో ప్రయాణించే వీలుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సరాసరి వేగం తగ్గింది. గత 3 ఏళ్లలో గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆర్టీఐ చట్టం ద్వారా మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు. కేవలం వందే భారత్ రైళ్లు మాత్రమే కాదని వివిధ మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ, స్టేషన్ల నవీకరణ కారణంగా సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని స్పష్టం చేశారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వందే భారత్ నడుస్తోందన్న రైల్వే శాఖ అక్కడి వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించింది. రెండు 2020-21లో వందే భారత్ రైళ్ల సరాసరి వేగం గంటకు 84.48 కిలోమీటర్లు. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కిలోమీటర్లకు, ప్రస్తుతం 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి 5 ఏళ్లు పూర్తయినా చాలా మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీని ప్రభావం రైళ్ల వేగంపై పడుతోంది. ట్రాక్ సామర్థ్యం పెరిగితే వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మార్చి 31 వరకు 2,51,00,000 మందికి పైగా ప్రజలు ప్రయాణం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం 100 మార్గాల్లో 102 రైళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 284 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.